మేము చెప్పేది ఏంది, ప్రజలను అడిగితే చెప్తారు. మీరే స్వయంగా పోయి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఏ విధంగా ఈ హైదరాబాద్కు వచ్చి ప్రచారంలో ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిండ్రో హామీలలో ఏ ఒక్కటన్నా నెరవేరిందా? మీరే ప్రజలకు పోయి మీరే అడగండి. వచ్చిన వాళ్ళు ఎంతమందో అడగండి. తీసుకున్న వాళ్ళు అయితే అబద్ధం చెప్పరు కదా, వాళ్ళ అబద్ధం చెప్పరు. మీ అధికార లెక్కల ప్రకారం కూడా ఆన్లైన్లో కొట్టేస్తే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి ఉత్తగానే ఊకదంపుడు మాటలు, ఊకదంపుడు వ్యవహారాలు చేయొద్దు. దయచేసి ప్రజల్ని ఇంకా మోసం చేయొద్దు. ఇప్పటికి 14 నెలలు అవుతుంది. మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది? డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా 2 లక్షల రుణమాఫీ వెంటనే నిబంధన లేకుండా ఏకకాలంలో 2 లక్షలు ఇస్తున్నావు. 49,500 కోట్ల రూపాయలు అవుతుంది ఇస్తున్నావు. ఇచ్చినవా? నువ్వే చెప్పు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మీ ఇద్దరిని అడుగుతున్నా, ఇచ్చినవా? గది చెప్పండి. ఊకే టీఆర్ఎస్ వాళ్ళ మీద, బీఆర్ఎస్ వాళ్ళ మీద, లేకపోతే ప్రతిపక్ష పార్టీల మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇస్తే ఇచ్చింది చెప్పు, ఇవ్వకపోతే ఇవ్వలేదని రైతాంగానికి సారీ చెప్పు. అదేవిధంగా రైతు భరోసా 100 రోజుల లోపల 100 రైతు భరోసా ఇస్తున్నావు. ఎంత ఇస్తున్నావు? కేసీఆర్ అయితే రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తుండు సంవత్సరానికి. నేను రాగానే 100 రోజుల లోపల రైతు భరోసా 15,000 ఇస్తున్నావు. ఇచ్చినవా చెప్పు. ఇవాళ 14 నెలలు అవుతుంది, 420 రోజులు అవుతుంది. ఇచ్చినవా చెప్పు. నువ్వు ఇవ్వకపోతే ప్రజలకు ఓ సభ పెట్టి, పెద్ద ఎత్తున సభ పెట్టి మోసం చేసినా, నేను మీకు అన్యాయం చేసినా, రైతులారా సారీ అని క్షమాపణ అడుగు. నరేంద్ర మోడీ అడగలే దేశ ప్రధానిగా? ఈ దేశంలో పంజాబ్లో జరిగినటువంటి రైతుకు సంబంధించినటువంటి దాని మీద దేశ ప్రధాని అడగలే సారీ? నువ్వు కూడా అడుగు. నువ్వు ఇయ్యవు. మళ్ళీ కొడంగల్లో మన సభ పెట్టిండు. సభ పెట్టి జనవరి 20 ఇప్పటిదాకా అన్ని అబద్ధాలు చెప్పినా, అన్ని దేవుళ్ళ మీద ఓట్లు వేసినా, అన్ని వేసిన ఇక బోని తూచ్ అన్నాడు. మరి ఇప్పుడు జనవరి 26వ తారీఖు రాత్రి 12 గంటల తర్వాత టంగు 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 అని పడతాయని చెప్పినావు కొడంగల్లో. నీ కాన్సెన్స్లో పడ్డాయా? నువ్వే చెప్పు. ఆ రాత్రి మొత్తం రైతులందరూ కూడా ఎదురు చూసిరుగా.